హలో ఆల్ వెల్కమ్ టు స్టార్స్ వస్తు ఛానల్. ఇలాంటి స్క్రబ్బర్ మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా. ఎలా అంటే చెప్తున్నాను చూడండి. మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి నెట్ వైస్ వస్తాయి కదా, అందులో పెట్టి యాపిల్స్ కానీ ఏదో ఒకటి అందులో పెట్టిస్తారు కదా, అవి జస్ట్ సింపుల్గా ఒక 5 ఉన్నాయండి ఇంట్లో. ఏం చేస్తామో, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, ఏం చేస్తామో అనుకుంటా ఉంటే సడన్గా ఒక ఐడియా వచ్చిందండి. అవి కొన్ని చోట్ల చినిగిపోయినా పర్వాలేదు. సో ఇలాగా ఒకదానికొకటి చేతికి గ్లౌజ్ లాగా ఎక్కించుకుంటున్నానండి. అట్ ఏ టైం 5 ఒక దాని మీద ఒకటి 5 ఎక్కించుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది మనకు బాగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇంట్లో వేస్ట్గా ఉన్నాయి కదా అని ఇలా ట్రై చేశాను. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. అన్ని 5 ఎక్కించుకున్నానండి, చేతికి ఎక్కించుకొని తీసేసుకొని లాస్ట్ టిప్లో పట్టుకోవాలండి జారిపోకుండా. తర్వాత సెంటర్ దాన్ని చూసుకొని అన్నీ రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకి స్క్రబ్బర్ అనేది లావుగా వస్తుంది. చిన్నగా ఫోల్డ్ చేసుకొని వెనక్కి లాస్ట్ వరకు పట్టుకోవాలండి. ఇది వైర్ కాబట్టి ఎక్కువగా ఊడిపోదు, మనం అలాగే పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా చిన్నగా ఒక ట్యాగ్ వేసుకున్నా సరిపోతుందండి. చూసారా, సేమ్ బయట కొన్న దానిలాగే వచ్చేసింది కదా. వాళ్ళు ఏమంటే ఇంకొక వైర్తో కుట్టేస్తారు పోకుండా, కానీ ఇదేం ఎక్కువగా ఊడిపోదండి మనం ఇలాగ లోపలికి పెట్టేసుకుంటే. చూసారా, మనం ఎంత గట్టిగా అన్నా కూడా ఇది అస్సలు ఊడిపోదు. ఇలాంటి వాటివైతే కనుక మనం గిన్నెలని కడుగుతాం కదా, అలాగ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిలో ఒక బట్టల సోప్ పెట్టేసుకొని బట్టలు పిండడానికైతే బాగా వాష్ చేస్తానండి. ఆ బట్టలు బ్రష్ వాడితే బట్టలకి అంతా పైన పీస్ వస్తుంది కదా, అందుకని నేను ఇందులో బట్టల సోప్ పెట్టుకొని బట్టలు పిండుతాను. ఒకవేళ మనకి లోఫలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ సోప్ పెట్టేసుకొని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.